రాష్ట్రంలో గురుకులాల విద్యార్థుల సమస్యలకు సంబంధించి నిన్న రిపోర్టర్లు అడిగిన ప్రశ్నలకు సంబంధించి సీఎం చాలా ఘాటుగా స్పందించారు. గత 10 ఏళ్లలో జరిగినయి ఇప్పుడు మీరు చూపించొద్దు, అలాంటి అమాయకమైన క్వశ్చన్లు అడగొద్దు అంటూ రిపోర్టర్లపై దబాయించిన పరిస్థితి నిన్న చూసాం. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ పార్టీ లీడర్ రాకేష్ రెడ్డి ఉన్నారు. ఏంటి గురుకులాల్లో మీరేమో స్టూడెంట్స్ చనిపోతున్నారు, ఆత్మహత్యలు జరుగుతున్నాయి, ఫుడ్ పాయిజన్ జరుగుతుందని చెప్పేసి కొట్లాడుతున్నారు. మరి ముఖ్యమంత్రి నిన్న సాక్షాత్తు అసలు అలాంటివి ఏం జరగట్లేదు, గత 10 ఏళ్లలో జరిగినాయే చెప్తున్నారు, అవే చూపిస్తున్నారని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. ఏం చెప్తారు మరి? ఆయన అసలు మనిషా బండరాయా అర్థం కావడం లేదు. అంతమంది చిన్నారులు హాస్పిటల్ల పాలయ్యి సుమారుగా 1200 మంది ఆసుపత్రుల పాలయ్యి సుమారు ఒక 60 మంది చనిపోతే అసలు ఏమీ జరగలేదు, కేవలం మీరు భ్రమలో ఉన్నారు, మీరు ఊహించుకుంటున్నారని చెప్పేసి విలేకరులను దబాయించడం ఏదైతుందో నిజంగా చాలా దురదృష్టకరం అండి. ఎందుకంటే గురుకులాల్లో చదువుకునేటువంటి వాళ్ళు ఎవరండి? బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు, దళితులు, గిరిజనులు, ఇలాంటి వాళ్ళకు ఎక్కడ దిక్కు లేదు కాబట్టి, ఆర్థికంగా స్తోమత లేదు కాబట్టి వాళ్ళు ఈ గురుకుల హాస్టల్స్కి వచ్చి అక్కడ విద్యను అభ్యసించేటువంటి ఒక ప్రయత్నం చేస్తారు. అలాంటి బడుగు బలహీన వర్గాల దళిత గిరిజన బిడ్డలు చనిపోతూ ఉంటే కనీసము దాన్ని రికగ్నైజ్ చేయకుండా, దాని మీద చర్యలు చేపట్టకుండా, ఏమీ జరగట్లేదు, అది గట్లనే జరుగుతాయని అని అనేట్టు వ్యవహరించడం ఏదైతుందో నిజంగా చాలా బాధాకరం. కేసీఆర్ గారు స్తోమత ఉన్న వాళ్ళకైనా లేని వాళ్ళకైనా నాణ్యమైనటువంటి విద్య అందితయాలు, ఆ విద్యనే పేదరికాన్ని నిర్మూలిస్తుంది, ఆ విద్యనే సమాజంలో ఉన్నటువంటి అనేక రుగ్మతలకు సమాధానం చెప్తుందని చెప్పి వారు భావించి ఈ బడుగు బలహీన వర్గాల ఎస్సీ ఎస్టీ బిడ్డల కోసము వారు అనేక గురుకులాలు ప్రారంభించి లక్షల మందిని అలా చదివిస్తూ ఉంటే కేవలం కేసీఆర్ గారి మీద ఉన్నటువంటి కక్షతోని ఎట్లైనా చేసి ఆ గురుకులాలకు తాళాలు వేయించాలనేటువంటి ఒక పట్టుదలతోని కాంగ్రెస్ వాళ్ళు మొత్తం గురుకుల వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారండి. మీడియాలో వస్తున్నాయి కథనాలు, పేపర్లో వస్తున్నాయి, ఫోటోలు వస్తున్నాయి, వీడియోలు వస్తున్నాయి. స్వయంగా మేము బీఆర్ఎస్ పార్టీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు మేము, మా నాయకులు, కార్యకర్తలు అందరం కూడా ప్రతి గురుకులాన్ని విజిట్ చేసేటువంటి ప్రయత్నం చేసినాం. ఆడ జరుగుతున్నటువంటి భాగవతాన్ని మొత్తం తెలంగాణ రాష్ట్రానికి చూపెట్టేటువంటి ఒక ప్రయత్నం చేసినాం. అయినా కూడా ఈరోజు కనీసం కనికరం లేదు, కనీసం చీమ కుట్టినట్టు కూడా అయితే లేదు. ఆ పాపం ఆ పేద బిడ్డల తల్లిదండ్రులు నెత్తి నోరు మొత్తుకుంటున్నారు, గుండెలు బాదుకుంటున్నారు, మా పిల్లలు ఇలా చనిపోతున్నారని చెప్పి, పిట్టలాగా రాలిపోతున్నారని చెప్పేసి మొత్తుకున్నా కూడా, ఆ వీడియోలు బయటకు వచ్చినా కూడా కనీసం అసలు స్పందించకపోవడం, కనీసం చర్యలు చేపట్టకపోవడం, ఇది చాలా దురదృష్టకరం. తప్పకుండా దీన్ని ఖండించాల్సిందే అందరం కూడా. కేవలము రాజకీయాల కోసం ఇలాంటి పిచ్చి చేష్టలకు పాల్పడము, ఈ చరిత్రలో ఒక చరిత్రహీనులుగా మిగిలిపోతారు వాళ్ళు, అంతే తప్ప ఇంకా వేరే ఏం కాదు. అంటే దీని మీద ప్రభుత్వం ఇప్పటికైనా దృష్టి పెట్టాలా. మరి అధికారులు ఏం చేస్తున్నారో అది అర్థం కావట్లేదు. ఇంత జరుగుతుంటే అధికారులన్నా కనీసం స్పందించాలి కదా. మీరు మిగతా విషయాలు స్పందించకపోయినా పర్లేదు, ఇది చిన్నారులు కదా అండి. చిన్నారుల విషయంలో కూడా మీరు స్పందించకపోతే ఎట్లా? రికార్డ్స్ ఉన్నాయి, మా ఎంజిఎంలో చాలామంది జాయిన్ అయినలు, అట్లా అనేక ప్రభుత్వ ఆసుపత్రుల్లో జాయిన్ అయినటువంటి మరణించినటువంటి రికార్డులు, అఫీషియల్ రికార్డ్స్ ఉన్నాక కూడా ఎవరు చనిపోవట్లేదంటే ఇంకేం చెప్తాం? ఇంకా ఈయనేదో పెద్ద సిపాయి అయినట్టు గురుకులాలను కాదని నేను ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కడతా, ఇంకేవో స్కూళ్ళు కడతా అని కడతాను. అరే బాబు, కూట్ల రాయి తీయలేను అంటే ఏట్ల రాయి తీసిండట. నువ్వు ఉన్న పాఠశాలనే చక్కగా నడిపిస్తలేవు, నువ్వు మళ్ళీ ఇంటిగ్రేటెడ్ ఎక్కడ? నన్ను కోసుక తిన్నా, నా దగ్గర ఏం రూపాయి లేదని మాట్లాడతావు ఒక దిక్కు. ఇంకో దిక్కు ఏమంటావు? నేను ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కడతా, ఒక్కో స్కూల్కు 125 కోట్లు పెడతా అంటావు. అసలు ఏమన్నా అసలు అసలు ఏమన్నా పొంతన ఉందా దీనికి ఏమన్నా? ఇటు ఫీజు రీంబర్స్మెంట్ ఇవ్వవు, స్కాలర్షిప్లు ఇవ్వవు, ఓవర్సీస్ స్కాలర్షిప్స్ ఇవ్వవు, దాని తర్వాత గురుకులాలు చక్కగా నడపవు, గురుకులాల కిరాయిలు కట్టవు, దానివల్ల గురుకులాలకు తాళాలు పడుతూ ఉంటాయి, బళ్ళల్లో చాక్ పీసులు కొనడానికి డబ్బులు ఉండవు. నువ్వేం చేస్తున్నట్టు అసలు? మళ్ళీ ముఖ్యమంత్రి విద్యాశాఖ మంత్రి మన రాష్ట్రంలో, మన దరిద్రానికి. కనీసం వేరే వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా కనీసం ఆ కనికరించైనా కనీసం ఏదో కొంతైనా మేలు చేసేటువంటి వాళ్ళు. ఈయన స్వయంగా ముఖ్యమంత్రి విద్యాశాఖ మంత్రి అయి ఉండి ఇంత జరుగుతుంటే ఏం జరగట్లేదు అనే రకంగా ఆయన సమాధానం ఇస్తున్నాడు కదా. దానికి ప్రజలే బుద్ధి చెప్తారు. గతంలో ఇదే ఫుడ్ పాయిజన్కి సంబంధించి దాని వెనకాల బీఆర్ఎస్ పార్టీ ఉంది, కావాలని చేస్తున్నారు, ఆర్ఎస్ ప్రవీణ్ ఉన్నారు, ఆర్ఎస్ ప్రవీణ్ మనుషులు ఇంకా గురుకులాల్లో ఉన్నారని చెప్పేసి గతంలో పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు.
నిన్న ముఖ్యమంత్రి చూస్తే అటువంటి ఏం జరగట్లేదు. ఒకవేళ అక్కడక్కడ జరిగినా దానికి సంబంధించి చర్యలు తీసుకుంటున్నామని చెప్పేసి నిన్న దబాయించిన పరిస్థితి. ఎట్లా వస్తున్నారు? మొత్తం బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలే వచ్చి పాయిజన్ కలిపి పిల్లల్ని చంపుతున్నారు అనుకో, మరి నీ వ్యవస్థ ఏమైంది? నీ పోలీసులు ఏడవేంది? నీ ఇంటెలిజెన్స్ ఏడవేంది? అంత చాతగాను నువ్వా? అంత చాతగాను నువ్వు ముఖ్యమంత్రి పదవులు ఎందుకున్నావు? దిగిపోవచ్చు కదా, చాతనైనోడే పరిపాలన చేస్తాడు. మరి నువ్వెందుకున్నావు? ఇంత సిగ్గుమాలిన అసలు వ్యాఖ్యలు ఇక్కడ ఉంటాయండి? సిగ్గుమాలిన స్టేట్మెంట్స్ ఉంటాయా? ఇంతగా ఇంత ఇంత తెలివి తక్కువ స్టేట్మెంట్స్ ఎట్లా మాట్లాడతాడు? నాకు అర్థం కాదు. అంటే పిల్లలు చావాలని కోరుకుంటుందా అండి బీఆర్ఎస్ పార్టీ? పిల్లల బతుకులు బాగుపరచాలని కదా తెలంగాణ తెచ్చింది. దేనికోసం ఇన్ని గురుకులాలు పెట్టిండు? ఇన్ని వందల గురుకులాలు ఎందుకు ప్రారంభించిండు? ఆ పిల్లలు చదువుకోవడానికి కనీస వ్యవస్థ లేదు అనే ఉద్దేశంతోనే కదా కేసీఆర్ గారు లక్షల కోట్ల రూపాయలు వెచ్చించి గురుకులాలను ప్రారంభించి అద్భుతంగా అసలు దేశం మాట్లాడుకునే విధంగా గురుకుల వ్యవస్థను వారు నడిపిస్తే ఇవాళ మీరు ఇట్లా స్పందించేది చాలా దురదృష్టకరం అండి. ఇంకా ఈయన పెద్ద మొనగాడైనట్టు ఈయన పోయి ఉస్మానియా యూనివర్సిటీలో మీటింగ్ పెట్టి విద్యా వ్యవస్థ గురించి మాట్లాడి పెద్ద లెక్చరు. కామెడీ ఇదైతే. నువ్వు కనీసం ఉన్న పాఠశాలను చక్కగా నడిపియవు, నువ్వు పోయి ఉస్మానియా యూనివర్సిటీని అట్లా చేస్తా ఇట్లా చేస్తా 1000-1500 కోట్లు ఇస్తా అంటావు. ₹1 ఇచ్చినావా? కోర్టు ఉమెన్స్ కాలేజీకి 500 కోట్లు ఇస్తా అని మాట్లాడుతుంది. ₹1 ఇచ్చినావు ఇప్పటివరకు కనీసం? ఇస్తే చెప్పు, లెక్క బయటపెట్టు. ఎందుకు ఈ బ్రోకర్ స్టేట్మెంట్లు ఇవన్నీ? స్టాన్ఫోర్డ్, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ లాగా యూనివర్సిటీని తీర్చిదిద్దదా అని చెప్పేసి మన 1000 కోట్లు కూడా ఇచ్చిన పరిస్థితి. అంటే రిలీజ్ చేశారో తెలియదు. 1000 కోట్లు అయితే అనౌన్స్ చేసిన పరిస్థితి. విద్యాశాఖ మంత్రిగా నేనే ఉన్నాను, విద్యాశాఖ నా దగ్గరే పెట్టుకుంటాను, ఎవరికి ఇయ్యను అని చెప్పేసి కూడా తెగేసి చెప్పిన పరిస్థితి. ఏం చెప్తారు మరి? మాటలు కోటలు దాటుతున్నాయి, చేతలు మాత్రం గడప దాటట్లేదండి. స్టాన్ఫోర్డ్, హార్వర్డ్ ఇది చాలా విచిత్రంగా ఉంది. మన రాష్ట్రంలోనే సెంట్రల్ గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి కదా, నవోదయ పాఠశాల అట్లాంటివి ఉన్నాయి కదా, ఫస్ట్ వాటిలాగా నువ్వు తయారు చేయి. అంతెందుకు, కేసీఆర్ గారి హయాంలో గురుకులాలు ఎట్లా నడిచినాయో ఆ రకంగా నువ్వు నడిపినా చాలు. నువ్వు స్టాన్ఫోర్డ్ అవసరం లేదు, ఆక్స్ఫర్డ్ అవసరం లేదు. అసలు ఉస్మానియా యూనివర్సిటీలో చక్కగా అన్నం పెడతలేరు, క్వాలిటీ ఫుడ్ లేదు, నువ్వు ఇంకా స్టాన్ఫోర్డ్, హార్వర్డ్ల గురించి ఎట్లా మాట్లాడుతావు? నాకు అర్థం కాదు. ఇదంతా కూడా వట్టి బోగస్. ఇదంతా కూడా ఆయన మాట్లాడే దాంట్లో అసలు పసలేదు, అందులో చిత్తశుద్ధి కనబడడం లేదు. కాబట్టి ఎవరు కూడా నమ్మడం లేదండి. ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా ఈ డ్రామాలు మానుకొని నిజంగా విద్యా వ్యవస్థ కోసం ఏమైనా చేస్తే బాగుంటుంది. చాలా పెద్ద లెక్చర్ ఇస్తాడు ఆయన. ఉస్మానియా యూనివర్సిటీ ఆయన ప్రిన్సిపల్, ఆయన ఏదో మాట్లాడతాడు. ఆయన అంటే చాలా బాధాకరం. ఆయన ముఖ్యమంత్రి, నువ్వు జోక్తే ముఖ్యమంత్రిని జోక్కో, మాకేం అవసరం అభ్యంతరం లేదు. కానీ ఆయన ఏమంటాడు, ఈయన గీతతో లవ్లో పడ్డాడు, ఇప్పుడు సరస్వతితో లవ్లో పడ్డాడు. అది అసలు మాట్లాడొచ్చు అట్లాంటి మాటలు? మీ పదవుల కోసము, మీ యాంబిషన్స్ కోసము ఈరోజు ప్రజల సెంటిమెంట్తో ఆడుకుంటారా? పద్ధతేనా అదేమన్నా? ఇది సరైనటువంటిది కాదండి. ఇది అంటే బీఆర్ఎస్ పార్టీకి అసలు నైతిక హక్కు లేదు, విద్యా వ్యవస్థ గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు. గతంలో యూనివర్సిటీలు అన్ని నిర్వీర్యం చేశాడు, విద్యా వ్యవస్థను మొత్తం కేసీఆర్ నిర్వీర్యం చేశాడు, ఏదో గొర్రెలు బర్రెలు పంచాడు తప్ప విద్యా వ్యవస్థను పట్టించుకున్న పాపాన పోలే అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. ఏం చెప్తారు మరి దానికి? మరి గురుకులాలు ప్రారంభించింది ఎవరు? జిల్లాకో మెడికల్ కాలేజ్ ఇచ్చింది ఎవరు? క్రమం తప్పకుండా ఫీజు రీంబర్స్మెంట్ ఇచ్చింది ఎవరు? క్రమం తప్పకుండా స్కాలర్షిప్ ఇచ్చింది ఎవరు? దాని సమాధానం ఉందా? ఎంతోమంది తాత్కాలిక సిబ్బందిని పర్మనెంట్ చేసింది ఎవరు అసలు ఈ రాష్ట్రంలో? ఎట్లా మాట్లాడతాడండి? నాకు అర్థం కాదు. చాలా చాలా కాన్స్టిట్యున్సీస్లో కనీసం ఒక డిగ్రీ కాలేజ్ లేకుండే, ప్రభుత్వ జూనియర్ కాలేజ్ లేకుండే. మరి ఆ గురుకుల ఆ డిగ్రీ కాలేజ్ తెచ్చింది ఎవరు? జూనియర్ కాలేజ్ తెచ్చింది ఎవరు? బీఆర్ఎస్ పార్టీ కాదా? లిటరసీ లెవెల్స్ పెరగలేదా? డ్రాప్ అవుట్ రేట్ తగ్గలేదా తెలంగాణ రాష్ట్రంలో? ఎట్లా మాట్లాడతారండి? నాకు అర్థం కాదు. గొర్రెలు బర్రెలు ఇచ్చిందంటే గొర్రెలు బర్రెలు వృత్తుల కోసం ఇచ్చిండు, వృత్తులను బాగుపరచడం కోసం ఇచ్చిండు. అందరూ గొర్రెలు కాయాలని రూల్ పెట్టిండా? కావాల్సిన వాళ్ళే తీసుకున్నారు కదా, అసలు అంతెందుకు? నీ 2 లక్షల ఉద్యోగాల సంగతి ఏంది? ఈరోజు 2 ఏళ్ళు అయిపోయింది, సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు అన్నది. ఇప్పటివరకు 10-15 వేల ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు. నువ్వు మాట్లాడేది? యువతను కంప్లీట్గా నిర్వీర్యం చేసింది. ఎన్నికల సామాగ్రి ఎట్లయితే వాడుకొని వదిలేస్తామో మనము, ఓ ప్యాంప్లెట్ కావచ్చు, మైక్ కావచ్చు, టెంట్ కావచ్చు, ఆ రకంగా ఈ రాష్ట్ర నిరుద్యోగ యువతను వాడుకొని వదిలేసింది కాంగ్రెస్ పార్టీ. 2 లక్షల ఉద్యోగాలను నువ్వు కనీసం 15,000 ఉద్యోగాలే. జాబ్ క్యాలెండర్ అని ఇప్పటివరకు క్యాలెండర్ లేదు, పాలు లేదు. ఇంకా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మాట్లాడడానికి నైతిక అర్హత ఉందా? అందుకే మనం ఉస్మానియా పోయినప్పుడు, పోయేటప్పుడు పోయినావు, వచ్చేటప్పుడు ఏంది నీ సంగతి?
అందరు స్టూడెంట్ లీడర్లను అరెస్ట్ చేసిండు. అయినా కూడా అన్ని వందల వేల మంది స్టూడెంట్స్ వచ్చి ఎందుకు ప్రొటెస్ట్ చేసిండ్రు? అచ్చా, అసలు నేను ఉస్మానియాకి వచ్చినప్పుడు పోలీసులే వద్దంటే మరి బెటాలియన్లు పోలీసులు ఎందుకు దింపిల్లు మీరు? దమ్ముంటే నేను అదే అడుగుతున్నా, దమ్ముంటే ముఖ్యమంత్రి గారు నువ్వు మొత్తం సెక్యూరిటీని వదిలేసి ఏదైనా ఒక రాష్ట్ర విశ్వవిద్యాలయానికి రా, అప్పుడు తెలుస్తుంది నీ సంగతి ఏందని. ఎట్లా ఉండబోతుంది గురుకులాలకు సంబంధించి? గతంలోనే గురుకుల బాట వేశారు, మళ్ళీ కొంచెం బ్రేక్ ఇచ్చారు. గురుకులాల్లో అయితే వరుస సంఘటనలు జరుగుతున్నాయి. మొన్నటికి మొన్న హైదరాబాద్లో కూడా జరిగిన పరిస్థితి. ఒక పక్కన ఫుడ్ పాయిజన్తో పాటు గురుకులాల్లో ఆత్మహత్యలు కూడా, విద్యార్థులు చాలామందికి ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితి. ఎందుకు అసలు అటువంటి పరిస్థితి ఎందుకు వస్తుంది? అసలు అంత చిన్న చిన్న పిల్లలు ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం ఎందుకంటే ఏమైనా కారణాలు ఉన్నాయా? ఇంటి సమస్యలా, లేకపోతే ఆఫీస్ మన స్కూల్ సమస్యలా, ఏంటి అసలు? అక్కడ కనీస వసతులు లేకపోవడము, ఆ, కనీస అక్కడ మెంటరింగ్ లేకపోవడం వల్ల, ఒత్తిడి క్రియేట్ చేయడం వల్ల, అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ హెరాస్మెంట్ చేయడం వల్ల అక్కడ ఉన్నటువంటి చిన్నారులు చనిపోతున్నారు. వాటి మీద అధ్యయనం చేయాలి. నేను ఏమంటున్నానంటే రాజకీయాలు పక్కన పెట్టండి, కనీసం గురుకులాల విషయంలో పక్కన పెట్టండి, మిగతా విషయాలు చేస్తే చేయండి. కనీసం ఈ పాఠశాల విషయంలో అయినా రాజకీయాల పక్కన పెట్టి నిజంగా ఈ ఆత్మహత్యల కారణాలు ఏంటి అధ్యయనం చేయండి. అధ్యయనం చేసి దాని తగ్గట్టుగా మీరు చర్యలు చేపట్టండి. ఎడిపోయిన మీ అధికారులంతా ఏం చేస్తున్నారు? వాళ్ళు మేము గురుకుల బాట పెట్టినాక కొంతమంది ఐఏఎస్లు, కొంతమంది అధికారులు వాళ్ళు గురుకుల బాట పట్టిండు. అప్పటి వరకు మీరు ఏం చేసిండ్రు? అచ్చా, గురుకుల బాట పట్టిండ్రు, మేము ఏది ఆ వారం 10 రోజులు మేము తిరిగిన రోజులే వాళ్ళు వచ్చి ఆడ పడుకుండు. మరి తర్వాత ఎందుకు పడుకుంటలేరు? మీ బాధ్యత లేదా? ముఖ్యమంత్రికి బానిసలుగా మాత్రం బానిసతనం చేస్తారు మీరు, కానీ చిన్నారులు చనిపోతుంటే కనీసం పట్టించుకోరా? అంటే వెంటనే అధికారులు దీని మీద అధ్యయనం చేయాలా, తగిన చర్యలు చేపట్టాలా. ఈ విషయంలో రాజకీయాల జోలికి పోకుండా చిన్నారుల భవిష్యత్తు గురించి ఆలోచించాల్సిందే ఈ సందర్భంగా నేను సూచిస్తాను. ఇంత జరుగుతుంటే మరి మేధావులు మౌనం ఎందుకు? గతంలో మాట్లాడిన మేధావులు ఎవరు? ఇంత జరుగుతున్నా కూడా గురుకులాల్లో ఇంత పెద్ద ఎత్తున ఆత్మహత్యలు కానీ ఫుడ్ పాయిజన్ జరుగుతుంటే మేధావుల మౌనం మరి ఎట్లా చూపిస్తుంది? ఏం చెప్తారు మరి మేధావులకు సంబంధించి? మేధావితనం పొందిన తన మేధావితనంతోని, తన మేధస్సుతోని విద్యా వ్యవస్థలో భాస్కర్ అవార్డు పొందినటువంటి ఆకునూరి మురళి ఎడివేండు మాకైతే అర్థం కావట్లేదు. ఆయన ఎందుకంటే పాపం ఆయన చాలా పెద్ద మేధావి, ఆయన అందరి గురించి ఆ విద్యా వ్యవస్థలో అసలు తనను మించినటువంటి ఐఏఎస్ లేడుగా ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో. మరి ఆయనకి ఏం కనబడతలేవు. ఆయన చైర్మన్ కూడా చైర్మన్ కూడా ఉన్నాక కూడా ఆయన మాట్లాడాడు. మళ్ళా మిగతా చాలామంది మేధావులు, కవులు, కళాకారులు ఎవరైతే కేసీఆర్ మన సారీ ఈ రేవంత్ రెడ్డి గారి దగ్గర కోట్ల రూపాయలు తీసుకున్నారో వాళ్ళకి కనబడే ఇవన్నీ వాళ్ళకు మాట రాదు, పాట రాదు. దీని మీద మిగతా విషయాల మీద మాత్రం దంచుతారు. ఎంత ఘోరం అండి! ఎంత సింపుల్ని చెప్తున్నా నేను. కేటీఆర్ గారు కొడుకు మీద ఎన్ని జోకులు వేసిండ్రు, ఎన్ని రకాల స్టేట్మెంట్స్ ఇచ్చిండ్రు మీరు. స్వయంగా రేవంత్ రెడ్డి గారు మనవడు డైరెక్ట్ ఏదో మెస్సో గిస్సో ఉన్నాడు, ఆయన దగ్గర ఫుట్బాల్ గేమ్కి పోతే ఎవడు మాట్లాడరు? ఏమేదా మాట్లాడరు? ఎందుకు మాట్లాడరు మీరు? కేసీఆర్ గారు మనవడికి ఒక రూల్ ఉంటుంది, రేవంత్ రెడ్డి గారు మనవడికి ఇంకో రూల్ ఉంటుందా? ఎవరైనా చిన్నారు లేదా? ఇద్దరు కూడా. నేను వీళ్ళ మీద కూడా మేము మాట్లాడదలుచుకోలేదు, చెప్తున్నా. అంటే వాళ్ళ డొల్లతనం బయట పెట్టడానికి నేను మాట్లాడుతా ఉన్నాను. చాలా దురదృష్టకరమండి ఇది. ఈ పక్షపాత ధోరణి మానుకోవాలి మేధావులు. నిజమైన మేధావులు అనిపించుకోండి, అంతేగాని కాంగ్రెస్ పార్టీ మేధావులు అనిపించుకోకండి. ఎట్లా ఉంది డ్రాప్అవుట్స్ పరిస్థితి? ఇప్పుడు గురుకులాల్లో ఇంత ఇన్సిడెంట్ జరుగుతుంటే మరి గురుకులాల్లో పరిస్థితి ఎట్లా ఉంది? చాలా మంది తల్లిదండ్రులు తగ్గిపోయినాయి, గురుకులాలకు తాళాలు పడాలి, అదే కదా వాళ్ళ ఉద్దేశం. కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా అన్నారు కదా, అందుకనే కదా కేసీఆర్ కిట్టు బంద్ చేసిండ్రు, న్యూట్రిషన్ కిట్టు బంద్ చేసిండ్రు, రైతు బంధు చక్కగా ఇస్తలేరు, రైతు బీమా మూలకు పడ్డది. ఇప్పుడు గురుకులాలు కూడా తాళాలు పడాలి, తద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కేసీఆర్ని మర్చిపోవాలనేటువంటి ఆలోచన చేస్తారు. కానీ ప్రజలు మిమ్మల్ని మర్చిపోతారనేటువంటి వాస్తవాన్ని కనీసం గ్రామ పంచాయతీ ఎన్నికల తర్వాతనైనా వాళ్ళకి తెలవాలి, వాస్తవాన్ని గ్రహించాలి వాళ్ళు. గురుకులాలు బంద్ పెట్టారు, లేకపోతే కేసీఆర్ పేరు ఆనవాళ్ళు లేకుండా చేస్తున్నారు, ఓకే. మరి వాట్ అబౌట్ ద ఇంటిగ్రేటెడ్ స్కూల్స్? చాలా వరకు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కూడా అనౌన్స్ చేశారు. మరి దాని ప్రాసెస్ ఎక్కడ దాకా వచ్చింది? ఎక్కడన్నా దాని పనులు మొదలయ్యాయా? ఏమన్నా ఏం చెప్తారు మరి దానికి సంబంధించి? ఇప్పుడు 6 గ్యారెంటీలు చెప్పిండు, కనీసం వారంటీ కూడా లేదు వాటికి. 420 హామీలు ఇచ్చిండు, అడ్రస్ లేదు. ఇది కూడా అట్లాంటిదే. ఉన్న గురుకులాలకు నువ్వు రెంట్ కట్టరా బాబు అంటే నీ దగ్గర పైసలు లేవు, నువ్వు ఇంటిగ్రేటెడ్ పాఠశాల 125 కోట్లు పెట్టి, అది సాధ్యమేనా? అది కడితే 2-3 చోట్ల కడతారు కావచ్చు, ప్రపంచ స్థాయిలో కడితే 2-3 చోట్ల. ఎందుకు అల్ల 4 రూపాయలు వాళ్ళ కాంట్రాక్టర్లకు సంపాదించి పెట్టాలనే ఆలోచన తప్ప నిజంగా విద్యా వ్యవస్థను మంచి చేయాలనే ఆలోచన ఉంటే
ఉన్న గురుకులాలను మంచిగా చేయాలి నువ్వు. చాలా గురుకులాలకు భవన్లు లేవు, అవి నిర్మాణం చేయి. నువ్వు కొత్త ఎందుకు ఇంటిగ్రేటెడ్ పాఠశాల మనకెందుకు? ఇది కేవలం ఏంటంటే ప్రజల్ని మభ్యపెట్టి వాళ్ళ జేబులు నింపుకోవడానికి చేస్తున్న ప్రయత్నం తప్ప దాంట్లో ఏమాత్రం చిత్తశుద్ధి లేదు. ఖచ్చితంగా గురుకులాలకు సంబంధించి ఇన్ని వరుస సంఘటనలు జరుగుతుంటే మాత్రం ముఖ్యమంత్రి నిన్న మాట్లాడిన తీరు చాలా బాధాకరం అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. రాజకీయాలు ఏమన్నా తెలుసుకుంటే చేసుకోండి, బట్ గురుకులాలకు సంబంధించి పిల్లలకి చాలా వరకు ఫుడ్ పాయిజన్ అవుతుంది, చాలామంది సూసైడ్ చేసుకుంటున్నారు. దానికి సంబంధించి ప్రత్యేకంగా చొరవ చూపెట్టాలి ముఖ్యమంత్రి. రాజకీయాలు వేరే అంశాల మీద చేసుకుంటే మంచిది, బట్ విద్యకు సంబంధించి విద్యా వ్యవస్థను వదిలిపెడితే బాగుంటుందని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. ఖచ్చితంగా విద్యాశాఖ మంత్రిగా అటు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఫెయిల్ అయ్యారు. ఇప్పటికైనా విద్యాశాఖ మంత్రిగా ఫుల్ టైం ఎవరన్నా పెడితే కనీసం విద్యాశాఖలో కొన్ని మార్పులన్నా జరుగుతాయని ఆశిస్తున్నారని చెప్పి చెప్తున్న పరిస్థితి. మరో పక్కన గురుకులాలు కావాలనే కేసీఆర్ మీద కక్షతోని కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేయాలనే గురుకులాల మీద రేవంత్ రెడ్డి పగబట్టారు. దానికి సంబంధించి ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అని కూడా తీసుకొచ్చారు. దానికి సంబంధించి కూడా ఎక్కడ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ స్టార్ట్ అయిన పరిస్థితి లేదు. సో ఉన్న గురుకులాలను యాస్టీస్గా ఉంచితే చాలు, కొత్త ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అవసరం లేదని చెప్పేసి రాకేష్ రెడ్డి చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సతీష్తో సురేష్, తొలి వెలుగు కోసం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.